హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మీకు అందరికీ ఒక డైలాగ్ గుర్తుందా? నామ్ చోటా సౌండ్ బహుత్ బడా అని చెప్పి. అంటే పేరు చిన్నదే కానీ అది చేసే సౌండ్ చాలా పెద్దది అని చెప్పి. సో అదేవిధంగా మన థియేటర్లోకి వచ్చిన లిటిల్ హార్ట్ సినిమా చిన్న సినిమా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద చాలా భారీ శబ్దం చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే లిటిల్ హార్ట్స్ మూవీ ఉందో ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే హీరో హీరోయిన్ ఉన్నారో వాళ్ళిద్దరూ మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఛానల్లో వాళ్ళ సినిమాకి సంబంధించి రివ్యూ కూడా రావడం జరిగింది. మరి ఇంటర్వ్యూ ఇచ్చారు, రివ్యూ ఇచ్చారు, మరి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎక్కడ పోయా అంటే అందుకోసమే ఈరోజు మీకోసం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది. సో ముందుగా సినిమా గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమా అంటే ఈ జనరేషన్లో అందరూ పాన్ ఇండియా లెవెల్, పాన్ ఇండియా మూవీస్ అలాగే యాక్షన్ మూవీస్ ఎక్కువగా చూస్తున్నారు. అలాగే ఫేవరెట్ హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మూవీస్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తడం జరుగుతుంది. బట్ రేర్గా కొన్ని మూవీస్ ఇలా వస్తాయి. ఏ జానర్ నుంచి వచ్చిందని కాదు, ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి కదా. రీసెంట్గా వచ్చిన మహా అవతార్ నరసింహ, లోక చాప్టర్ 1 సినిమా. సో అలాంటి సినిమాల కాంబినేషన్లో, అలాంటి సినిమా రూట్లో ఈ సినిమా కూడా వచ్చింది. ప్రేక్షకుల్ని మంచిగా అలరిస్తుంది. ఎవరైతే ప్రేక్షకులు థియేటర్కి వెళ్తారో కడుపుబ్బా నవ్వుకొని బయటికి అయితే వస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఒకసారి క్యాస్ట్, క్రూ అండ్ గ్రూప్ మనం మాట్లాడుకున్నట్టయితే, మెయిన్గా ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సాయి మార్తన్ గారు. సో మంచి ఎక్సలెంట్ సినిమా అయితే తీయడం జరిగింది. ప్రేక్షకులు ఎలాంటి సినిమా ఈ జనరేషన్లో కావాలని కోరుకుంటున్నారో మంచి సినిమాని అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఎవరైతే క్యాస్ట్ పనిచేస్తున్నారో, హీరోగా మౌలి అలాగే హీరోయిన్గా శివాని గారు, వీళ్ళిద్దరు కూడా మా ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. సో చాలా ఫన్గా కన్వర్జేషన్గా జరిగింది. కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఇంటర్వ్యూ వీడియో వెళ్ళి చూడండి. సో సినిమాకి సంబంధించి మెయిన్గా నాకు ఫస్ట్ నుంచి అనుకుంటుంది ఏంటంటే, మన ఛానల్కి వచ్చినప్పుడు మౌలి ఏం చెప్పాడంటే, పర్లేదు నేను కూడా బాగానే తీసుకున్నాను అంటే, ఏదైతే రెమ్యూనేషన్ ఉంటుంది కదా, రెమ్యూనేషన్ అఫీషియల్గా బయటికి చెప్పకపోయినా నేను కూడా బాగానే తీసుకున్నానని చెప్పాడు. ఎంత తీసుకున్నాడో నాకు నేను అప్పుడు కలెక్షన్ చూడలేదు. బట్ ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ అయిపోయింది కాబట్టి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం, ఒకసారి చిన్న చెక్ చేస్తాను. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 2 కోట్ల రూపాయలు. అంటే కొన్ని వెబ్సైట్లో 2 కోట్ల రూపాయలు ఉంది, కొన్ని వెబ్సైట్లో 5 కోట్ల రూపాయలు ఉంది. నాకు తెలిసి 2 కోట్లు అనుకుందాం, ఎందుకంటే ఎక్కువ వెబ్సైట్లో 2 కోట్లు ఉంది కాబట్టి. సినిమాకి 2 కోట్ల బడ్జెట్ అయితే రెమ్యూనేషన్ మరి మౌలి ఎంత తీసుకున్నారో తెలియదు. ఒకవేళ మౌలి వరకు ఈ వీడియో వెళ్తే, మీ రెమ్యూనేషన్ గురించి చిన్న డౌట్ ఉంది కాబట్టి రెమ్యూనేషన్ ఎంత తీసుకున్నారో మీరు లెక్కల్లో చెప్పకపోయినా ఒక కారో ఒక బైకో దేనో ఒకదాన్ని మా కామెంట్లో ఎత్తేయండి, అందరూ చూస్తారు. ఎందుకంటే మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే ఒక స్టాండప్ కామెడియన్ నుంచి ఒక మొబైల్ స్క్రీన్ పై నుంచి ఈరోజు టీవీ స్క్రీన్ పై నుంచి బిగ్ స్క్రీన్ పైకి వెళ్ళాడు కాబట్టి మౌలి చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటాడు. కాబట్టి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయబోయా. సో ఏంటంటే చాలామంది ముందుకు రావడానికి సిద్ధపడతారు, నీలాగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళడానికి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉపయోగపడతావు. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసే అవకాశం ఉంటే, ఈ వీడియో అక్కడి వరకు చేరే అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ మాట్లాడుకుందాం. డే 1, డే 2, డే 3 ఈ 3 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సినిమా 3 రోజుల్లోనే ప్రాఫిట్లోకి రావడం జరిగింది. ఎంత ప్రాఫిట్లోకి వచ్చిందని కూడా నేను చెప్తాను. ఈ సినిమా మొదటి రోజు, సినిమా రిలీజ్ అయిన రోజు ఇండియా నెట్ కలెక్షన్, అంటే ఇండియా నెట్ కలెక్షన్ అనుకోండి, మన తెలుగు నెట్ కలెక్షన్. సో తెలుగు నెట్ కలెక్షన్ వచ్చేసి 1,36,00,000 రూపాయలు మొదటి రోజు. రెండో రోజు 2,40,00,000 రూపాయలు. మూడో రోజు ఆదివారం 3,60,00,000 రూపాయలు. సో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ మొదటి 3 రోజుల్లో సినిమా ఇండియా నెట్ కలెక్షన్, మన తెలుగు నెట్ కలెక్షన్ వచ్చేసి 7,50,00,000 రూపాయలు. సినిమా బడ్జెట్ ఎంత? 2 కోట్ల రూపాయలు. సో 7,50,00,000 రూపాయలు అంటే ప్రాఫిట్ వచ్చేసి సినిమాకి మొదటి 3 రోజుల్లోనే 5,50,00,000 రూపాయలు రావడం జరిగింది. సినిమా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్లో 275% రిటర్న్ అయితే ఆ సినిమాకి వచ్చింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 8,85,00,000 రూపాయలు. అలాగే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి 2,25,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా లిటిల్ హార్ట్ సినిమా మొదటి 3 రోజుల్లోనే, అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 11,10,00,000 రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం 2 కోట్ల రూపాయలే, 11,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే సినిమా నిన్న వర్కింగ్ డే కాబట్టి దాదాపు 2,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 2,15,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే సినిమా ఏదైతే లిటిల్ హార్ట్ సినిమా ఉందో, లిటిల్ హార్ట్ సినిమా వచ్చేసి ఈ రోజు వరకు మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. అందుకే ముందే ఒక డైలాగ్ చెప్పాను కదా, సినిమా చిన్నది కానీ సౌండ్ చాలా పెద్దగా చేస్తుంది అని చెప్పి. సో అందుకే చెప్పాను అనమాట. సో సినిమా బడ్జెట్ వచ్చి 2 కోట్ల రూపాయలు, ఇప్పటి వరకు 17 కోట్ల వరకు వస్తుందంటే ఆల్మోస్ట్ 15 కోట్ల రూపాయలు ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి స్టోరీస్తో చిన్న సినిమాలు ఇలా వస్తాయి, నిజంగా ప్రేక్షకులు ఆదరిస్తాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనకు ఇదే సినిమా, లిటిల్ హార్ట్ సినిమా. లిటిల్ హార్ట్ సినిమాలో మెయిన్గా నేను మౌలి బ్రోని మెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రమోషన్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఒక పెద్ద సినిమా అయినా సరే చిన్న సినిమా అయినా ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రమోషన్ చేయగలిగితేనే ఆ సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో ఈ సినిమా కోసం మౌలి ఇంకా ఎవరైతే టీం శివాని గారు ఉన్నారో చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం. సో సినిమా హిట్ అయిందంటే అందులో ఖచ్చితంగా వీళ్ళ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుంది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే యాక్టర్స్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో ఆటో డ్రైవర్ అబ్బాయి మనలాంటి ఒక నార్మల్ పర్సన్, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మౌలి ఈరోజు మొబైల్ స్క్రీన్ పై నుంచి ఈరోజు బిగ్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ పైకి వెళ్ళాడంటే ఖచ్చితంగా నిజంగా మౌలిని మెచ్చుకోవాలి. సో ఇదనమాట
మొదటి 5 రోజుల్లో సినిమా 17 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ కేవలం 2 కోట్ల రూపాయలే. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న సినిమాలు చూసి ఇలాంటి కంటెంట్ చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాలు చేసి మంచి విజయాలను అందుకోవాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట. నేను ఒక్కటి అడిగాను గుర్తుంది కదా, ఏంటంటే మౌలి బ్రో రెమ్యునేషన్ ఎంత అనేది మౌలి గారు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయాలని చెప్పి మా వాల్ పోస్టర్ ఛానల్ నుంచి మేము కోరుకుంటాం. సో ఫైనల్గా ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.